ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సెప్టెంబర్ 30 జరిగినటువంటి డిప్లొమా M1 C20 క్వశ్చన్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ వీడియోలో వచ్చేతలకి 3 మార్క్ క్వశ్చన్స్, అదేవిధంగా 10 మార్క్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఓకే ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 3/5. అయితే ఏం కనుక్కోమన్నా అంటే ఎఫ్ ఆఫ్ -2 కనుక్కోమన్నాడు, ఎఫ్ ఆఫ్ 0 కనుక్కోమన్నాడు, ఎఫ్ ఆఫ్ 3 కనుక్కోమన్నాడు. ఫస్ట్ వచ్చేతలకి ఎఫ్ ఆఫ్ -2 కనుక్కుంటున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ -2 కనుక్కోమన్నాడు. ఈ రెండింటిని కంపేర్ చేసి ఎక్స్ ప్లేస్లో ఏముంది? -2 ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ ఉన్న దగ్గరలో -2 పెట్టాలి. ఎఫ్ ఆఫ్ -2 కనుక్కోమన్నాడు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్లో ఎక్స్ ఉన్న దగ్గరలో -2 పెట్టాలి. అంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ -2 పెడితే 2 × -2 + 3/5. ఫైనల్గా 2 × -2 అంటే -4 + 3/5. -4 + 3 అంటే -1/5. కాబట్టి ఎఫ్ ఆఫ్ -2 వాల్యూ వచ్చేసరికి -1/5 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఏం కనుక్కోమన్నాడు? ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ఉన్న దగ్గరల్లా ఎక్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఎక్స్ ఉన్న దగ్గరలో 0 పెట్టాలి. 0 పెడితేప్పుడు 2 × 0 + 3/లో వచ్చేతలకి 5. 2 × 0 అంటే 0 + 3/లో 5. ఫైనల్గా వచ్చేతలకి 3/5. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి దేని వాల్యూ కనుక్కోవాలి? ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ కనుక్కోమన్నాడు. కాబట్టి ఎఫ్ ఆఫ్ 3 అంటే ఇక్కడ ఎక్స్ ఉన్న దగ్గరలో 3 పెట్టాలి. 3 పెడితేప్పుడు 2 × 3 + 3/లో 5. అప్పుడు ఫైనల్గా 2 × 3 = 6 + 3/లో 5. ఫైనల్గా వచ్చేతలకి 6 + 3 అంటే 9/లో 5. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేతలకి -1/5, 3/5, 9/5. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ వచ్చేతలకి పార్షియల్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. దీన్ని ఇప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్గా రిజాల్వ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ మోడల్లో వచ్చినప్పుడు ఏం చేయాలంటే లెట్ 1/x + 1 × x + 3 = దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే a/1 టర్మ్ రాయండి. a/1 టర్మ్ అంటే కింద x + 1 అనేది 1 టర్మ్ రాశాను, ప్లస్ b/2 టర్మ్ అంటే b/2 టర్మ్ ఏముంది? x + 3 కాబట్టి b/x + 3. ఓకేనా. నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు 1/x + 1 × x + 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a × x + 3 + b × x + 1 బైలో 2 మల్టిప్లై చేయాలి. కాబట్టి x + 1 × x + 3. x + 1 ఇక్కడ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. x + 3 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలిపోతుంది? 1 = a × x + 3 + b × x + 1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. మన గోల్ ఏంటంటే ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవటమే. ఏ వాల్యూ కావాలంటే ఏకి కింద ఉన్న వాల్యూని 0కి ఈక్వల్ చేయండి. అంటే x + 1 = 0. దీని నుంచి ఇప్పుడు x వాల్యూ రాయాలి. x వాల్యూ కావాలంటే +1 అటువైపుకి వెళ్ళాలి. +1 అటువైపు వెళ్తే -1. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏముంది? x = -1 వచ్చింది. కాబట్టి పుట్ x = -1 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో x ఉన్న దగ్గరలో -1 కనుక పెడితే కనుక అప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది? దీంట్లో ఇదే ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో x ఉన్న దగ్గరలో -1 పెడితే కనుక మనకి ఇది దేని వాల్యూ వచ్చింది అంటే ఏ వాల్యూ వచ్చింది? 1 = a × ఇదిగో ఇక్కడ x ఉంది కాబట్టి -1 పెట్టాను. తర్వాత +3 ఉంది కాబట్టి +3 + b × ఇక్కడ కూడా x ఉంది కాబట్టి -1 పెట్టాను. తర్వాత +1 ఉంది కాబట్టి +1 రాశాను. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయిపోతే 0. 1 = a × 3 - 1. -1 + 3 అంటే 2 అమ్మ. 0 × b అంటే 0. ఫైనల్గా 1 = 2 × a అంటే 2a. ఓకేనా. 2 × a అంటే కనుక 2a. ఇప్పుడు నాకు దేని వాల్యూ కావాలి? దీని నుంచి ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలంటే 2 అటువైపు పంపించాలి. 2 అనేది ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్లో ఉంది. అటువైపు వెళ్తే బై అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న వాల్యూకి బై అవుతుంది. అంటే 1/2. ఏ వాల్యూ వచ్చేసరికి ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు బి వాల్యూ కనుక్కోవాలి. బి వాల్యూ కనుక్కోవాలంటే బీకి కింద ఉన్నదాన్ని 0కి ఈక్వల్ చేయాలి. బీకి కింద ఏముంది? x + 3 ఉంది కాబట్టి x + 3 = 0. దీని నుంచి ఇప్పుడు x వాల్యూ రాస్తే కనుక +3 అటువైపు వెళ్తే -3. కాబట్టి ఇప్పుడు పుట్ x = -3 ఇన్ ఈక్వేషన్ 1.
ఈక్వేషన్ 1లో ఎక్స్ ఉన్న దగ్గర -3 కనుక పెట్టినట్లయితే బి వాల్యూ వచ్చింది. ఇదేగా ఈక్వేషన్ 1 దీంట్లో ఎక్స్ ఉన్న దగ్గర -3 పెడదాం. అప్పుడు 1 = a ఇంటూ -3 + 3 ప్లస్ b ఇంటూ -3 + 1. ఎక్స్ ఉన్న దగ్గర -3 పెట్టాను. ఇదిగో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. ఆ రెండింటి ప్లస్లో -3 పెట్టాను. +3 -3 క్యాన్సిల్ అయిపోతే 0. ఇక్కడ 1 = 0 ఇంటూ a అంటే 0 ప్లస్ b ఇంటూ -3 + 1 అంటే -2. ఫైనల్గా 1 = -2 ఇంటూ b అంటే కనుక -2b. ఓకేనా. ఇప్పుడు వచ్చేతలకి ఈ మైనస్ ఇటువైపు వచ్చింది. సరే, -2 కనుక ఇప్పుడు ఏం చేస్తుంది, దీన్ని ఇంటూలో ఉంది ఇటువైపు వస్తే బై అవుతుంది కాబట్టి b = 1/-2. 1/-2 అంటే కనుక -1/2. ఓకేనా. కాబట్టి ఫైనల్గా b వాల్యూ వచ్చేతలకి ఎంత వచ్చింది, -1/2. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 1/2 వచ్చింది. b వాల్యూ వచ్చేతలకి -1/2. ఈ రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఇంకా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఫైనల్గా therefore 1/x + 1 ఇంటూ x + 3 = a అంటే 1/2. బైలో వచ్చేతలకి x + 1 ప్లస్ b ఎంత వచ్చింది, -1/2 కాబట్టి -1/2. బైలో వచ్చేతలకి x + 3. ఓకేనా. ఇలా అయినా ఉంచండి, లేకపోతే నెక్స్ట్ స్టెప్ రాస్తే కనుక 1/2/x + 1 ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది -1/2/x + 3. ఓకేనా. ఇది ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మనకి ఏ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ ఇచ్చాడు. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అయితే 2a - 3b వాల్యూ ఏందో కనుక్కోమన్నాడు. ఓకేనా. ఫస్ట్ ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ రాశాను, బి మ్యాట్రిక్స్ రాశాను. ఇప్పుడు దేని వాల్యూ కనుక్కోమన్నాడు, 2a - 3b వాల్యూ కనుక్కోమన్నాడు. 2 ఉంది కాబట్టి 2 రాశాను. ఇదిగో ఏ అంటే ఏంది, ఇదేగా, కాబట్టి ఏ ప్లేస్లో ఇది రాస్తున్నా. రాసే అప్పుడు 2 3 1 0 -1 5. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాశాను. 3 ఉంది కాబట్టి 3 రాశాను. బి రాయమన్నాడు. బి ఉంది ఇక్కడ. బి అంటే ఇదే కాబట్టి ఇది రాస్తున్నాను. 1 2 -6 0 -1 3. ఓకేనా. ఇప్పుడు వచ్చేతలకి ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలని అర్థం. అంటే ఈ మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేస్తే కనుక 2 2 = 4 2 3 = 6 2 1 = 2 2 ఇంటూ 0 అంటే 0 2 ఇంటూ -1 అంటే -2 2 5 = 10 మైనస్. ఇప్పుడు 3తో కనుక మల్టిప్లై చేస్తే కనుక అప్పుడు 3 ఇంటూ 1 అంటే 3 3 ఇంటూ 2 అంటే 6 3 ఇంటూ -6 అంటే -18 3 ఇంటూ 0 అంటే 0 3 ఇంటూ -1 అంటే -3 3 ఇంటూ 3 అంటే 9. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మధ్యలో సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 4 - 3 నెక్స్ట్ 6 - 6 కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. 2 మైనస్ ఇక్కడ ఇంకో మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ బ్రాకెట్లో రాశాను -18 0 - 0 నెక్స్ట్ వచ్చేతలకి -2 మైనస్ ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ మైనస్ వస్తుంది కాబట్టి -3 లేకపోతే డైరెక్ట్ +3 రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేతలకి 10 మైనస్ ఇక్కడ 9 ఉంది కాబట్టి 9. ఓకేనా. మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది ప్లస్ కాబట్టి ప్లస్ రాసేస్తున్నాను డైరెక్ట్గా. -ప్లస్. ఓకేనా. ఇప్పుడు ఏమైంది ఆన్సర్ వచ్చేది ఫైనల్గా 4 - 3 అంటే 1 6 - 6 అంటే 0 2 + 18 అంటే 20 నెక్స్ట్ 0 - 0 అంటే 0 -2 + 3 అంటే కనుక 1 10 - 9 అంటే కనుక 1 కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేతలకి 1 0 20 0 1 1. ఫోర్త్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నా ఇచ్చా అంటే tan of 45° + a ఇంటూ tan of 45° - a = 1 అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు LHS తీసుకుంటున్నాను. LHS రాస్తే కనుక tan of 45° + a ఇంటూ tan of 45° - a. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఈ ఫార్ములా ప్రకారం ఉంది. tan of a + b లాగా ఉంది. ఏ ప్లేస్లో ఉన్న 45° ఉంది, బి ప్లేస్లో ఉన్న ఏ ఉంది. ఓకేనా. ఏ ప్లేస్లో ఉన్న 45 ఉంది, బి ప్లేస్లో ఉన్న ఏ ఉంది. అంటే tan of a + b అంటే ఫార్ములా tan a + tan b / 1 - tan a tan b. ఇది ఇప్పుడు ఇలా ఉంది. నేను ఇప్పుడు ఇలా రాస్తున్నా. ఏ ఉన్న దగ్గరలో 45° పెడతాం, బి ఉన్న దగ్గరలో ఏ పెడతాం. ఎందుకంటే ఏ ప్లేస్లో 45 ఉంది, బి ప్లేస్లో ఏ ఉంది. రాస్తే కనుక అప్పుడు tan 45° ప్లస్ tan a బైలో వచ్చేసరికి 1 - tan 45° ఇంటూ tan b ప్లేస్లో ఏ ఉంది కాబట్టి tan a ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ రాశాను. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఇది వచ్చేసరికి ఇలా ఉంది. ఏ ప్లేస్లో ఉన్న 45 ఉంది, బి ప్లేస్లో ఉన్న ఏ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఏ వచ్చిన దగ్గరలో 45, బి వచ్చిన దగ్గరల్లా ఏ రాయాలి. రాస్తే కనుక అప్పుడు tan 45° మైనస్ tan a బైలో వచ్చేతలకి 1 + tan 45° ఇంటూ tan a. tan 45° వాల్యూ ఎంత అంటే 1 అమ్మ.
tan 45 డిగ్రీ వాల్యూ 1 అంటే ఇక్కడ tan 45 ఉన్న దగ్గరలో 1 రాస్తున్నాం. అప్పుడు 1 ప్లస్ tan a బైలో వచ్చేసరికి 1 మైనస్ 1 ఇంటూ tan a ఇంటూ 1 ప్లస్ 1 మైనస్ tan a బైలో వచ్చేసరికి 1 ప్లస్ 1 ఇంటూ tan a. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 1 ప్లస్ tan a పైన ఉంది, కింద వచ్చేసరికి 1 మైనస్ 1 ఇంటూ tan a అంటే tan a, 1 మైనస్ tan a ఉంది కాబట్టి 1 మైనస్ tan a రాశాను. కింద వచ్చేసరికి 1 ప్లస్ 1 ఇంటూ tan a అంటే tan a. 1 మైనస్ tan a ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోయింది, పైన కింద క్యాన్సిల్ అయిపోయింది. 1 ప్లస్ tan a పైన కింద క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఇంక ఇక్కడ ఏమున్నట్టు 1 ఉన్నట్టు. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. LHS తీసుకున్నాను, RHS తెప్పించాను అంటే ప్రూవ్ చేసినట్టేగా. కాబట్టి చివరిన హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి రాసేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నా అంటే cos 10 డిగ్రీ ఇంటూ cos 50 డిగ్రీ ఇంటూ cos 70 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు √3/8 అన్నాడు. అయితే దీన్ని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, cos 10 డిగ్రీ ఇంటూ cos 50 డిగ్రీ ఇంటూ cos 70 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు √3/8 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ LHS తీసుకుంటున్నాను. LHS వచ్చేసరికి cos 10 డిగ్రీ ఇంటూ cos 50 డిగ్రీ ఇంటూ cos 70 డిగ్రీ. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు? cos 10 డిగ్రీ ఇంటూ 15 ఎలా రాయొచ్చు? 60 మైనస్ 10 డిగ్రీ అని చెప్పి రాయొచ్చు 50 డిగ్రీస్ని. 17 ఎలా రాయొచ్చు? 60 డిగ్రీ ప్లస్ 10 డిగ్రీ అని చెప్పి రాయొచ్చు. ఇది ఇప్పుడు ఏ ఫార్ములా లాగా ఉంది? cos థీటా ఇంటూ cos ఆఫ్ 60 డిగ్రీ మైనస్ థీటా ఇంటూ cos ఆఫ్ 60 డిగ్రీ ప్లస్ థీటా లాగా ఉంది. దీనికి ఏంటంటే ఫార్ములా 1/4 ఇంటూ cos 3 థీటా ఫార్ములా. ఓకేనా, ఈ రెండింటిని కంపేర్ చేస్తే థీటా ప్లేస్లో ఏముందమ్మా? ఇది ఇప్పుడు ఎలా ఉందంటే cos థీటా ఇంటూ cos ఆఫ్ 60 డిగ్రీస్ మైనస్ థీటా ఇంటూ cos ఆఫ్ 60 డిగ్రీ ప్లస్ థీటా లాగా ఉంది. ఇలా ఉంటే ఏంటంటే ఫార్ములా 1/4 ఇంటూ cos 3 థీటా. థీటా ప్లేస్లో ఉంది, కంపేర్ చేయండి. థీటా ప్లేస్లో 10 ఉంది కాబట్టి 10 డిగ్రీ. ఓకేనా, ఫైనల్గా 1/4 ఇంటూ cos 3 ఇంటూ 10 అంటే 30 కాబట్టి 30 డిగ్రీ. ఓకేనా, దీని నుంచి ఇప్పుడు 1/4 ఇంటూ cos 30 డిగ్రీ వాల్యూ √3/2. √3 ఇంటూ 1 అంటే √3 బైలో వచ్చేసరికి 4 2 జర్ అంతా 8. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఇదే కదమ్మా ప్రూవ్ చేయమంది. ఓకేనా, కాబట్టి చివరిని ఏం రాస్తారంటే ప్రూవ్ చేశాక హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు. అయితే దీనికి ఏం కనుక్కోమన్నాడు? మాడ్యులస్ కనుక్కోమన్నాడు. ఓకేనా, మాడ్యులస్ ఆఫ్ జెట్ని ఎలా అంటే దాన్ని ఇలా డినోట్ చేస్తాం. అంటే ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ పెట్టాలి. అప్పుడు 3 - 4i బైలో వచ్చేసరికి 5 + 7i అని ఇచ్చాడు. దీనికి మాడ్యులస్ పెట్టాను. మనకు ఒక రూల్ ఉంది, ఇదొక కాంప్లెక్స్ నెంబరు, ఇదొక కాంప్లెక్స్ నెంబరు, మొత్తానికి కలిపి మాడ్యులస్. అప్పుడు దాన్ని సపరేట్గా మాడ్యులస్ రాయొచ్చు. అంటే పైన దానికి మాడ్యులస్ రాశాను, కింద దానికి కూడా మాడ్యులస్ రాశాను. ఓకేనా, అంటే ఇప్పుడు మాడ్యులస్ రాశాం కదా. మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఫార్ములా వచ్చేసరికి స్క్వేర్ రూట్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. ఇక్కడ రియల్ పార్ట్ అంటే 3 కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ అంటే -4 స్క్వేర్. బైలో వచ్చేసరికి ఇక్కడ కూడా ఇది కూడా కాంప్లెక్స్ నెంబరే కాబట్టి స్క్వేర్ రూట్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. దీనికి మాడ్యులస్ ఉంది కాబట్టి అంటే అప్పుడు 5 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. ఓకేనా, అప్పుడు ఫైనల్గా ఎంత వస్తుంది? స్క్వేర్ రూటు 3 స్క్వేర్ అంటే 9 -4 హోల్ స్క్వేర్ అంటే 16. బైలో వచ్చేసరికి స్క్వేర్ రూటు 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. ఫైనల్గా దీని వాల్యూ ఎంత? స్క్వేర్ రూటు 9 + 16 అంటే 25. స్క్వేర్ రూట్ 25 అంటే 5. బైలో వచ్చేసరికి దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు? 25 + 49 అంటే కనుక 74. ఓకేనా, కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 5/√74. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారల్ లైన్స్ అని చెప్పి ప్యారల్ లైన్స్ ఇచ్చాడు. ఓకేనా, 2 లైన్స్ ఇచ్చారు. అయితే ఈ 2 లైన్స్ ప్యారల్ లైన్స్ అన్నాడు. వాడికి డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారల్ లైన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం. గివెన్ ప్యారలల్ లైన్స్ ఆర్ 3x - 4y + 7 = 0, 3x - 4y + 5 = 0. ఇప్పుడు ఎక్స్కి ముందర ఇక్కడ ఏముంది? 3 ఉంది. ఇక్కడ కూడా ఎక్స్కి ముందర 3 ఉంది. ఓకే, కరెక్టే. వైకి ముందర ఇక్కడ ఏముంది? -4 ఉంది. ఇక్కడ కూడా వైకి ముందర -4 ఉంది. కరెక్టే. కాన్స్టెంట్స్ మాత్రం వేరువేరుగా ఉన్నాయి. కరెక్టే. ప్యారల్ లైన్స్ అంటే ఎక్స్కి ముందర రెండింటికి సేమ్గా ఉండాలి, వైకి ముందర రెండింటికి సేమ్గానే ఉండాలి.
కాన్స్టెంట్స్ వేరువేరుగా ఉండొచ్చు. ఓకేనా. ఒకవేళ ఇలా కనుక లేకపోతే ఇలా మార్చుకోవాలి. అది ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలంటే కనుక మనం స్ట్రైట్ లైన్స్ అనే వీడియో చూసాం, ఆ వీడియోలో చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి మనం ఏం మార్చాల్సిన అవసరం లేదు. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఫార్ములా వచ్చి తలకి ఏంటంటే మాడ్యులస్ C1 మైనస్ C2 బై స్క్వేర్ రూట్ A² ప్లస్ B². మరి ఇక్కడ C1 C2 వాల్యూస్ ఏంటి అంటే ఏ అంటే కనుక ఎక్స్కు ముందున్న వాల్యూస్ ఏమున్నాయి 3 ఉన్నాయి కాబట్టి ఏ వాల్యూ 3. బి వచ్చి తలకి వైకి ముందున్న వాల్యూస్ ఏముంది -4 ఉంది. నెక్స్ట్ C1 అంటే కనుక ఫస్ట్ స్ట్రైట్ లైన్లో కాన్స్టెంట్ టర్మ్ అంటే 7 ఉంది కాబట్టి 7. నెక్స్ట్ C2 అంటే కనుక సెకండ్ స్ట్రైట్ లైన్లో కాన్స్టెంట్ అంటే 5 ఉంది కాబట్టి 5. ఓకేనా. C1 తెలుసు, C2 తెలుసు, ఏ తెలుసు, బి తెలుసు. ఇంకా దీనిలో సబ్స్టిట్యూట్ చేయడమే. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఫైనల్గా C1 అంటే 7 మైనస్ C2 అంటే 5 బైలో వచ్చి తలకి స్క్వేర్ రూట్ A² ప్లస్ B² అంటే 3² ప్లస్ -4 హోల్ స్క్వేర్. ఫైనల్గా 7 మైనస్ 5 అంటే కనుక 2 బైలో వచ్చి తలకి 3² అంటే 9 ప్లస్ -4 హోల్ స్క్వేర్ అంటే 16. ఫైనల్గా అప్పుడు 2 బై స్క్వేర్ రూట్ 25. ఈ రెండు యాడ్ చేసి 25. 2 బై స్క్వేర్ రూట్ 25 అంటే 5. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చి తలకి 2/5. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఏమని ఇచ్చా అంటే లిమిట్ x టెన్స్ టు 2x⁴ మైనస్ 16 బై x మైనస్ 2 అని ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ 16 ఉంది. 16 ఎలా రాయొచ్చు అంటే లిమిట్ x టెన్స్ టు 2x⁴ మైనస్ 16 వచ్చి తలకి 2/4గా రాయొచ్చు. బైలో వచ్చి తలకి x మైనస్ 2. ఇది ఇప్పుడు ఎలా ఉందంటే లిమిట్ x టెన్స్ టు a x⁴n మైనస్ a⁴n బై x మైనస్ a ఈ ఫార్మెట్లో ఉంది. అప్పుడు ఏంటంటే ఫార్ములా n ఇంటూ a⁴n మైనస్ 1 ఇది ఫార్ములా. ఓకేనా. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఏమన్నా 2 ఉంది, n ప్లేస్లో ఏమన్నా 4 ఉంది. ఇది వచ్చే తలకి ఇప్పుడు ఇలా ఉంది. నేను ఇప్పుడు ఇలా రాస్తున్నా. n ప్లేస్లో ఏమన్నా 4 ఉంది, ఏ ప్లేస్లో ఏమన్నా 2 ఉంది. ఇక్కడ కూడా చూసుకోండి, ఎక్కడైనా చూడండి ఏ ఉన్న దగ్గర 2 ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఇది ఇప్పుడు ఇలా ఉంది. నేను ఇప్పుడు ఇలా రాస్తున్నాను అంటే n ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4 రాయాలి. ఏ వచ్చింది, ఏ ప్లేస్లో ఎంత ఉంది 2 ఉంది కాబట్టి 2, n ప్లేస్లో వచ్చారు 4 కాబట్టి 4, -1 ఉంది కాబట్టి -1. అప్పుడు 4 ఇంటూ 2⁴ -1 అంటే 3. ఫైనల్గా 4 ఇంటూ 2³ అంటే ఎంత 8. కాబట్టి ఫైనల్గా 4 8 జార్ ఎంతమ్మా 32. ఓకేనా. ఇది ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఏమన్నాడు డిఫరెన్షియేట్ x ఇంటూ సెకండ్ x విత్ రెస్పెక్ట్ టు x అంటే x ఇంటూ సెకండ్ ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేట్ చేయమన్నాడు. విత్ రెస్పెక్ట్ x అన్నాడు కాబట్టి d/dx ఆఫ్ దీన్ని డెరివేట్ చేయమన్నాడు కాబట్టి x ఇంటూ సెకండ్ x. ఓకేనా. డెరివేట్ చేయాలి. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఇదేమన్నా u ఇదేమన్నా v అంటే uv ఫార్ములా. d/dx ఆఫ్ uv ఫార్ములా ఏంది u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. ఓకేనా. uv ఫార్ములా అంటే ఇది. మరి ఇక్కడ u ప్లేస్లో ఉన్న x ఉంది, v ప్లేస్లో సెకండ్ x ఉంది కాబట్టి ఇక్కడ కూడా u వచ్చిన దగ్గరలో x, v వచ్చిన దగ్గరలో సెకండ్ x రాయాలి. రాస్తే కనుక అప్పుడు x ఇంటూ d/dx ఆఫ్ సెకండ్ x ప్లస్ సెకండ్ x ఇంటూ d/dx ఆఫ్ x ఇంటూ d/dx ఆఫ్ సెకండ్ x అంటే సెకండ్ xకి డిఫరెన్సియేషన్ సెకండ్ x ఇంటూ tan x ప్లస్ సెకండ్ x ఉంది. d/dx ఆఫ్ x అంటే 1. ఫైనల్గా ఇక్కడ సెకండ్ x ఉంది, ఇక్కడ సెకండ్ x ఉంది. కామన్ తీస్తే కనుక ఇక్కడ ఏం మిగిలిపోతుంది x ఇంటూ tan x. x మిగిలిపోయింది, tan x మిగిలిపోతుంది కాబట్టి అది రాశాను. ప్లస్ ఇక్కడ 1 మిగిలిపోయింది కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ x ఇంటూ x tan x ప్లస్ 1. టెన్త్ క్వశ్చన్ ఏమన్నా అంటే డిఫరెన్షియేట్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x దీనికి డెరివేట్ ఇచ్చామన్నాడు విత్ రెస్పెక్ట్ టు x అంటే d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x. ఓకేనా. ఇచ్చిన దానికి డెరివేట్ చేయాలి కాబట్టి d/dx రాశాను. ఇది ఇప్పుడు ఎలా ఉంది, దీన్ని మొత్తాన్ని కనుక x అనుకుంటే కనుక log x లాగా ఉంది. log xకి ఏమవుతుంది d/dx ఆఫ్ log x అంటే 1/x. d/dx ఆఫ్ log x అంటే 1/x అంటే ఇది ఇప్పుడు log x లాగా ఉంది. x ప్లేస్లో ఇది మొత్తం దీన్ని ఇప్పుడు x అనుకుంటున్నా. log x కింద 1/x రాయాలి. x ప్లేస్లో ఇది మొత్తం ఉంది కాబట్టి ఇది మొత్తం రాయండి. 1 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x. కానీ ఇది x కాదు, అది x కాదు కాబట్టి దానికి మళ్ళీ డిఫరెన్సియేషన్. అప్పుడు d/dx ఆఫ్ 1 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x. ఇప్పుడు 1/1
1 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, దీని దాన్ని సపరేట్గా డెరివేటివ్ చేస్తే d/dx ఆఫ్ 1 ప్లస్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఫైనల్గా 1/1 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ వచ్చేసరికి d/dx ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ d/dx tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఇది ఒకటే టర్మ్ ఉంది, ఇక్కడ ఇది ఉంది. ఫైనల్గా 1 × 1 అంటే 1, బైలో వచ్చేసరికి ఏముందమ్మా ఇక్కడ 1 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇంటూ ఇంక ఇది రాసుకోవటం 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి ఇది. ఓకే నెక్స్ట్ 10 మార్క్ క్వశ్చన్. 16th క్వశ్చన్ ఏమన్నా అంటే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్, నార్మల్, సబ్ ట్యాంజెంట్, సబ్ నార్మల్ కనుక్కోమన్నాడు. ఏ కరువుకి ఈ కరువుకి ఎక్కడ ఈ పాయింట్ దగ్గర, ఈ కరువుకి ఈ పాయింట్ దగ్గర లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్, నార్మల్, సబ్ నార్మల్, సబ్ ట్యాంజెంట్ కనుక్కోమన్నాడు. ఓకేనా, ఫస్ట్ ఇచ్చిన అర్థం గివెన్ కర్వ్ y = x³ - 2x² + 4, పాయింట్ వచ్చేతలకి 2,4 అంటే ఇది x1 ఇది y1. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఎప్పుడు డెరివేటివ్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దాన్ని సపరేట్గా డెరివేటివ్ రాస్తూ కాన్స్టెంట్ ఏదైనా ఉంటే ముందర రాద్దాం. d/dx ఆఫ్ x³ ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ 2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను. d/dx ఆఫ్ x² ప్లస్ d/dx ఆఫ్ 4. d/dx ఆఫ్ y అంటే dy/dx. ఇప్పుడు d/dx ఆఫ్ x³ అంటే కనుక 3x² మైనస్ 2 ఇంటూ d/dx ఆఫ్ x² అంటే 2x, 4 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా ఏమొచ్చింది dy/dx ఈజ్ ఈక్వల్ టు 3x² మైనస్ 4x. ఇది dy/dx. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ m అంటే ఏంటంటే స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఇది రావాలంటే m వాల్యూ కనుక్కోవాలంటే dy/dx ఎట్ మనకి ఇచ్చిన పాయింట్ 2,4 కాబట్టి 2,4 అంటే దీంట్లో dy/dx అంటే ఏంది 3x² మైనస్ 4x. దీంట్లో ఇక్కడ వచ్చిన వాల్యూలో ఇక్కడ వచ్చిన ఏదో ఫంక్షన్ వచ్చింది కదా, దీంట్లో x ఉంటే కనుక x ఉన్న దగ్గర 2 పెట్టాలి, y ఉంటే కనుక y ఉన్న దగ్గర 4 పెట్టాలి. ఇక్కడ x ఉంది కాబట్టి x ఉన్న దగ్గర 2 పెడతాం, పెట్టాను. అప్పుడు ఫైనల్గా 3 × 2² అంటే 4 మైనస్ 4 2 అంతా 8. ఫైనల్గా వచ్చేతలకి 3 4 12, 12 మైనస్ 8 అంటే 4. ఫైనల్గా m వాల్యూ ఎంత వచ్చింది 4 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేతలకి ఇప్పుడు ఫస్ట్ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే ఫార్ములా వచ్చేతలకి మాడ్యులస్ y1/m ఇంటూ √1 ప్లస్ m². ఇది ఫార్ములా. మాడ్యులస్ y1 అంటే ఎంత, మనకి ఇచ్చిన పాయింట్లో y కోఆర్డినేట్ అంటే 4 కాబట్టి 4 రాశాను. m వాల్యూ 4 ఇంటూ √1 ప్లస్ m² అంటే 4². ఇక్కడ 4 ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా 1 ఇంటూ √1 ప్లస్ 16. ఫైనల్గా ఎంత వస్తుంది √17. నెక్స్ట్ సెకండ్ది లెంత్ ఆఫ్ నార్మల్. లెంత్ ఆఫ్ నార్మల్ అంటే ఫార్ములా వచ్చేసరికి మాడ్యులస్ y1 ఇంటూ √1 ప్లస్ m². y1 అంటే ఎంత, మనకి ఇచ్చిన పాయింట్లో y కోఆర్డినేట్ అంటే 4 రాశాను. √1 ప్లస్ m² అంటే 4² అంటే 4 ఇంటూ √1 ప్లస్ 16 అంటే అప్పుడంతా 4 ఇంటూ √17. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్. లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ అంటే ఫార్ములా వచ్చేది మాడ్యులస్ y1/m అంటే అప్పుడు y1 అంటే 4, m అంటే 4, 4 4 క్యాన్సిల్ అయితే ఫైనల్గా 1. నెక్స్ట్ వచ్చేతలకి లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. సబ్ నార్మల్ వచ్చే మాడ్యులస్ y1 ఇంటూ m అంటే అప్పుడు 4 ఇంటూ 4 అప్పుడు ఫైనల్గా 16. మాడ్యులస్ 16 అంటే 16. ఇక్కడ మాడ్యులస్ అనేది ఎందుకు రాస్తామంటే ఒకవేళ నెగిటివ్ వచ్చినా కానీ మనం పాజిటివ్గా ట్రీట్ చేయడానికి, ఎందుకంటే లెంత్ అనేది పాజిటివ్ కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.